హలో అండి. కథ కాత్యాయని గారు రచించిన ప్రేమ కథ. ఒక ఆవిడ వచ్చి బస్టాండ్లో బస్ కోసం వేచి ఉన్న ఒక అబ్బాయిని టికెట్ చూపిస్తూ ఈ బస్ ఇంకా రాలేదు కదా అని అడుగుతుంది. ఆ అబ్బాయి టికెట్ తీసుకుని చూసి ఇంకా రాలేదండి, నేను ఈ బస్లోనే వెళ్ళాలి. అవునా, సరే బాబు అంటూ ఫోన్ తీసుకుని కాల్ చేస్తుండగానే వాళ్ళు ఎదురు చూస్తున్న బస్ స్టాండ్లోకి ఎంటర్ అవుతుంది. అదిగోండి బస్ వచ్చింది అనుకుంటూ ఆ అబ్బాయి బస్ దగ్గరకు వెళ్తాడు. ఇంకా ఫోన్లోనే మాట్లాడుతున్న ఆవిడ వెనుకగా ఒక అమ్మాయి వచ్చి అత్తా అని అరుస్తుంది. వచ్చావా, నీకోసమే చూస్తున్నానే, బస్ కూడా వచ్చింది, ఇదిగో టికెట్ మర్చిపోయి వచ్చావు, అన్నీ తొందరనే నీకు అంటూ తిడుతుండగా పత్తా కరెక్ట్ టైంకే వచ్చేసాగా. సరే నువ్వు బయలుదేరత్తా, బస్ వచ్చింది కదా, ఇక నేను వెళ్ళి ఎక్కి కూర్చుంటాను. ఇదిగో నీకోసం రాత్రికి టిఫిన్ తెచ్చాను అని బాక్స్ చేతిలో పెట్టి ఆవిడ బయలుదేరుతుంది. ఆ అమ్మాయి బాక్స్ చూసి నవ్వుకుంటూ బ్యాగ్లో పెట్టుకుని బస్ ఎక్కి తన టికెట్ మీద నంబర్ చూసుకుంటూ సీట్ దగ్గరగా వచ్చి కూర్చుంటుంది. పక్కనే ఉన్న అబ్బాయి అమ్మాయి వైపు చూసి సర్దుకుని కూర్చుంటాడు. కొన్ని నిమిషాలకి అబ్బాయి ఫోన్లో వీడియో కాల్ వస్తుంది. అది చూసి ఫోన్ ఎత్తగానే డాడీ అంటూ ఒక అబ్బాయి అరుస్తాడు. డాడీ, నీకు ఆల్ ద బెస్ట్ చెప్పాలని కాల్ చేశాను. ఉదయము నేను లేచేసరికి వెళ్ళిపోయావు, అందుకే ఇప్పుడు చేశాను. సరేలే, అమ్మమ్మను ఇబ్బంది పెట్టకు. రేపు సండే, అతిగా బయట తిరగకు. నేను ఎల్లుండి మార్నింగ్ వస్తాను, సరేనా? సరే, గుడ్ నైట్ డాడీ. గుడ్ నైట్ రా, బాయ్ అని ఫోన్ కట్ చేసి బ్యాగ్లో పెట్టుకుంటుండగా పక్కన అమ్మాయి మీ కొడుకా అండి, వీడియోలోనో చాలా క్యూట్గా ఉన్నాడు అంటుంది. నాకింకా పెళ్ళి కాలేదండి, మరి ఆ అబ్బాయి డాడీ అంటున్నాడు. నా చెల్లెలు కొడుకండి, బాబుకి 1 ఇయర్ చిన్న ఉన్నప్పుడే చెల్లెలు బావ ఇద్దరూ కాలం చేశారు. అప్పటి నుంచి మా దగ్గరే పెరిగాడు, అందుకే అలా డాడీ అని పిలుస్తాడు. నాకు అలాగే బాగుంటుందండి, నా చెల్లి ప్రతిరూపం వాడు. హో సారీ అండి, పర్లేదు. మీరు ఎక్కడికి వెళ్ళాలి? రేపు గ్రూప్ ఎగ్జామ్ ఉందండి, అక్కడికి వెళ్తున్నాను. అవునా, ఇంతకీ మీ గుడ్ నేమ్? సీతాలక్ష్మి. సీతాలక్ష్మి వెరైటీగా ఉంది. సీత విన్నాను, మహాలక్ష్మి ఉన్నాను, కానీ సీతాలక్ష్మి డిఫరెంట్ నేమ్. అవును కదా, మా నాన్న పేరు సీతారాముడు, మా అమ్మ మహాలక్ష్మి. అలా ఇద్దరు పేర్లు కలిసే విధంగా సీతాలక్ష్మి అని పెట్టుకున్నాను. వాళ్ళిద్దరూ నాతోనే ఉన్నట్టుంటుంది, అందుకే. మీతోనే అంటే? నేను కూడా 10 సంవత్సరాల వయసులోనే ఒక ప్రమాదంలో వాళ్ళని పోగొట్టుకున్నాను. అయినా ఈ 15 సంవత్సరాలలో వాళ్ళని మిస్ అయిన ఫీలింగ్ రాలేదు. కారణం మా మావయ్య అత్త నన్ను అంత బాగా చూసుకుంటున్నారు. మా మామకి ఇబ్బంది కలగకూడదని పార్ట్ టైం జాబ్ చేస్తూ బీఈడీ చదువుతున్నాను. సారీ సీతగారు. పర్లేదులేండి. ఇంతకు మీ పేరు చెప్పలేదు? వెంకట్. నైస్ నేమ్. మీరెక్కడికి వెళ్తున్నారు? మీ అబ్బాయి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. నేను కూడా గ్రూప్ ఎగ్జామ్ రాయడానికి సీతగారు. బాగా ప్రిపేర్ అయ్యారా? అయ్యుంటారు, మిమ్మల్ని చూస్తే మంచి ఇంటెలిజెంట్లానే ఉన్నారు. నేనేమో చదువులో యావరేజ్ స్టూడెంట్ నండి, కానీ మా అత్తేమో నువ్వు గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అంటుంది. అప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు కదా, పోస్టులు చాలా తక్కువగా ఉంటాయి, కానీ అభ్యర్థులు ఎక్కువగా ఉంటారు. హెవీ కాంపిటీషన్ వెంకట్ గారు. దొరికిన జాబ్ చేసుకుంటూ అంతో ఇంతో వెనకేసుకోవటమే. బాగా చెప్పారు సీతగారు. ప్రతిసారి గారి ఎందుకులేండి, సీత అని పిలవండి చాలు. మీరేం చేస్తుంటారు వెంకట్? వయసు కూడా చాలా ఎక్కువగానే ఉన్నట్టుంది. ఏమీ అనుకోకండి, కొంచెం పర్సనల్ అడిగాను. అదేమీ లేదులేండి, నేను ప్రైవేట్ కాలేజ్లో కంప్యూటర్ వర్క్ చేస్తున్నాను. ఇక ఏజ్ అంటారా, మీకన్నా 3 సంవత్సరాలు పెద్ద, అంతే. నా వయసు మీకెప్పుడు చెప్పాను? మీరు 10 సంవత్సరాలు అప్పుడు అమ్మా నాన్నని కోల్పోయారు. మీ అత్తగారు 15 సంవత్సరాలుగా మిమ్మల్ని చూసుకుంటున్నారు అన్నారు. ఇప్పుడు మీ వయసు 25, కరెక్ట్? చూడండి, నేను ముందే చెప్పాను మీరు చాలా ఇంటెలిజెంట్గా కనిపిస్తున్నారు అని. అవునా, థ్యాంక్స్ సీత. సరే పడుకోండి, రేపు మార్నింగ్ సెక్షన్నే నాకు ఎగ్జామ్. గుడ్ నైట్.
నాకు కూడా మార్నింగ్ సెక్షన్నే. గుడ్ నైట్. ఉదయం ఇద్దరూ హైదరాబాద్లో దిగి అక్కడే ఫ్రెష్ అయ్యి ఎగ్జామ్ సెంటర్కు చేరుకున్నారు. ఇద్దరూ ఆల్ ద బెస్ట్ చెప్పుకొని ఎగ్జామ్స్ తర్వాత కాలేజ్ క్యాంటీన్లో కలుసుకుందాం అని మాట్లాడుకున్నట్టుగానే అక్కడ కలుసుకుంటారు. ఎలా రాశారు సీత ఎగ్జామ్? ముందే చెప్పాను కదా, నేను కొన్ని సబ్జెక్ట్స్లో వీక్ అని. ఆ టాపిక్లోనే బిట్స్ ఎక్కువగా అడిగారండి. వెంకట్ నవ్వుతూ, అవునా, ఎందుకు నవ్వొస్తుంది మీకు? గ్రూప్ ఎగ్జామ్స్ అంటే అలానే ఉంటాయండి. మీరు ఫస్ట్ టైం అన్నారుగా, నాకు అలవాటే. ఇదిగోండి డబ్బులు తీసుకోండి, ఏమైనా తీసుకుని రండి, తిందాము, ఆకలి అవుతోంది. అసలే ఉదయం ఎగ్జామ్ అని సరిగ్గా తినలేదు. డబ్బులేమీ వద్దులేండి, అక్కడ కూర్చోండి, నేను తీసుకుని వస్తాను. ఇద్దరూ తింటూ ఉంటే, వెంకట్, మిమ్మల్ని ఒక పర్సనల్ విషయం అడుగుతాను, ఏమీ అనుకోరు కదా? అడగండి సీత. మీరు ఇంతవరకు పెళ్ళెందుకు చేసుకోలేదు? ఎందుకండి? ఐ మీన్, ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించారా? ప్రేమ అది నాలాంటి వారికి పడని విషయం అండి. ఎందుకు? చూడండి, ప్రేమ అన్నది నా దృష్టిలో ఒక బాధ్యత మాత్రమే. అంతేగాని నీవు లేకపోతే నేను లేను, నువ్వే నా ప్రాణం, ఇలాంటివి నాకు సరిపోని విషయాలు. ఒకరిని చూస్తూనే పుట్టేది ప్రేమ అని నేను నమ్మను. నా వరకి అమ్మా నాన్న మనపై చూపించేది కూడా మనం ప్రేమ అనుకుంటాము, కానీ అది మనపై ఒక బాధ్యత మాత్రమే. తిరిగి వాళ్ళు కూడా మన నుంచి అదే బాధ్యత ఆశిస్తారు. అలాంటి బాధ్యతలు అందరూ నెరవేరిస్తే లోకంలో అనాథ శరణాలయాలు మరియు వృద్ధాశ్రమాలు ఉండవు. అంటే ప్రేమ మీద నమ్మకం లేదా? ఇంతమంది ప్రపంచంలో ప్రేమించుకుంటున్నారు, వాళ్ళందరూ బాధ్యతగా లేరనా? నేను అలా అనలేదు సీత గారు. నా దృష్టిలో ప్రేమ మీద నా అభిప్రాయం చెప్పానంతే. ప్రేమించడం, ఒకరి వెంట పడడం అన్నవి నాకు నచ్చని విషయాలు. ఒకవేళ ఎవరైనా ప్రేమించండి అని నీ వెంటబడితే అలా ఎప్పటికీ జరగదు. ఎందుకంటే ప్రతి మనిషి జీవనం డబ్బుతో నడుస్తోంది. ప్రేమించిన అమ్మాయి లేక అబ్బాయి ఎవ్వరో ఒకరు డబ్బున్న వాళ్ళైతే అవతల వాళ్ళు ఈజీగా ఒప్పుకుంటున్నారు. లేదంటే పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఒకే కులమైతే ఓకే, లేకపోతే ఆ గొడవలు కూడా అదనం. ఇన్ని సమస్యల మధ్య ప్రేమించడం అవసరమా సీత? పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటారా? మీకు నా పెళ్ళి మీద ఎందుకంత ఇంట్రెస్ట్? అయినా నన్నెవరు పెళ్లి చేసుకుంటారు? నా కుటుంబాన్ని చూసుకోవడం కాకుండా నా బాధ్యతను తీసుకునే వాళ్ళు ఉన్నారంటారా? బాబు గురించా మీ ఆలోచన? బాబు కాదండి, ఈ చాలని జీతంతో భార్య పిల్లలు, లేనిపోని టెన్షన్లు అవసరమా చెప్పండి? ఎలాగో నా బాధ్యతగా బాబు ఉన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నా పేరెంట్స్ని సరిగ్గా చూసుకుంటే చాలు సీత. నా గూర్చి ఆలోచించేంత సమయం నాకు లేవు. నా సంగతి తర్వాత, ముందు మీరు తినండి, ఫుడ్ చల్లగా అవుతోంది. అక్కడి నుంచి ఇద్దరు సాయంత్రం బస్టాండ్కు చేరుకుంటారు. బస్ రావడానికి ఇంకా చాలా సమయం అవుతుంది కదా వెంకట్. కోటికి పోయి షాపింగ్ చేద్దామా? అమ్మాయిలకి షాపింగ్ అంటే పిచ్చి కదండి. పిచ్చేమీ కాదు, అక్కడ చాలా తక్కువ ధరకే దొరుకుతాయండి. ఒక వీడియోలో చూశాను, అందుకే. ఒక్కదాన్నే అయితే వెళ్ళేదాన్ని కాదు, మీరు ఉన్నారుగా, వెళ్దాం పదండి. ప్లీజ్ ప్లీజ్. సరే సీత, తొందరగా వచ్చేయాలి. ఇద్దరూ అక్కడికి చేరుకుంటారు. మీ బాబుకి ఎంత వయసు ఉంటుంది చెప్పండి? 6 సంవత్సరాలు సీత. అయితే ఈ డ్రెస్ తీసుకోండి, నా తరపున గిఫ్ట్ అంటుంది. హలో సీత గారు, నన్నేమనుకుంటున్నారు? మీరసలు మీకు నాకు పరిచయం అయ్యి ఒకరోజు కూడా లేదు. గిఫ్ట్ ఇచ్చేంత ఫ్రెండ్షిప్ ఎక్కడుందండి? ఫ్రెండ్షిప్ కాదులేండి మరి. అబ్బా తీసుకోండి, మీరు మళ్ళీ మాట్లాడుకుందాం. ఏమిటి మాట్లాడుకోవడం, నేను వెళ్తున్నాను. బస్టాండ్కి మీ ఇష్టం. అమ్మాయి కదా ఒంటరిగా ఉంటుంది అని కంపెనీ ఇస్తే గిఫ్టులు ఇస్తోంది. వస్తాయి సీత, ఎక్కడ దొరికాడే ఈ వెంకటయ్య నీకు? ఆ మాత్రం అర్థం చేసుకోడు అని మనసులో అనుకుంటూ, వస్తున్నా వెంకట్ గారు, ఇద్దరం కలిసే వెళ్దాం. ఇద్దరూ కలిసి హోటల్కి వెళ్ళి లైట్గా టిఫిన్ చేసి బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. బస్ వచ్చిన తర్వాత వారి రిజర్వేషన్ సీట్లలో కూర్చుంటారు. దేవుడా, వచ్చేటప్పుడు ఎంత బాగా కూర్చోపెట్టావయ్యా, ఇప్పుడేమో ఇలా చేశావు అనుకుంటుండగానే ఒక ముసలాయన వచ్చి, బాబు, మా అమ్మాయి ప్రెగ్నెంట్,
అందుకు తనకి కిటికీ సీట్ అయితే బాగుంటుంది, నువ్వు కొంచెం చేంజ్ చేసుకుంటావా, మా అమ్మాయి నా దగ్గరే కూర్చుంటుంది అని ఆయన అడిగితే సరే అని సీట్ చేంజ్ చేసుకుంటారు. ఆ పక్క లైన్లో కిటికీ దగ్గర సీత కూర్చుని ఉంటుంది. వెంకట్ని చూసి సీత నవ్వుతుంది. తను ఏమీ మాట్లాడకుండా కూర్చుంటే ఏమిటి వెంకట్ గారు, నాతో ఏమిటి మాట్లాడారా, గిఫ్ట్ ఇవ్వడం పాపమా అండి? అలా కాదు సీత, పరిచయం లేని వారి దగ్గర నేను అలా గిఫ్టులు తీసుకోలేను అంటున్నాను. బాబు నాకు బాగా నచ్చాడండి, అందుకే బట్టలు తీసుకున్నాను, అంతదానికి మీకు కోపం ఎందుకండి? సారీ సీత, నీ పేరు చెప్పి ఇస్తానులే, ఇటు ఇవ్వండి. ఏమీ వద్దులే వెంకట్, మేము మీకు గిఫ్ట్ ఇచ్చేంత వారం కాదులే. ఈ అమ్మాయిలతో ఇదే గొడవ, మీ ఇష్టం. గుడ్ నైట్ సీత గారు. ఉదయం బస్ దిగి ఇద్దరు ఎవరంతకు వారు కోపంగా వెళ్ళిపోతారు. 2 రోజుల తర్వాత రిత్విక్ కొత్త బట్టలు వేసుకుని డాడీ ఈ డ్రెస్ ఎలా ఉంది అని అడుగుతాడు. ఈ డ్రెస్ ఎక్కడో చూసినట్టుందే అనుకుంటూ అమ్మ ఈ డ్రెస్ ఎక్కడ కొన్నావు అని అడుగుతాడు. నేను కొనలేదురా, రిత్విక్ ఫ్రెండ్ ఒక అమ్మాయి వాడి పుట్టినరోజుకి గిఫ్ట్గా ఇచ్చింది అని చెబుతుంది. వీడికి గిఫ్ట్ ఇచ్చే అమ్మాయి ఫ్రెండ్ ఎక్కడుంది అని ఆలోచిస్తుంటే ఇదిగో డాడీ నా ఫ్రెండ్ వచ్చింది అంటూ బయటకు వెళ్తాడు రిత్విక్. లోపలికి వస్తున్న సీతను చూసి డ్రెస్ చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది అంటాడు. మీరు ఫ్రెండ్షిప్ లేదు అన్నారు, అందుకే వీడిని ఫ్రెండ్గా చేసుకున్నాను. సీత చాలా పింక, అసలు నీకు ఇక్కడ ఏం పని ఉంది? మాకు ఉంది అబ్బాయి, అంత కోపం ఎందుకు అని సీత అత్తామామ వస్తారు. వాళ్ళతో పాటు వెంకట్ అమ్మా నాన్న అక్కడికి వస్తారు. ఎందుకురా అమ్మాయి మీద అంతగా అరుస్తావు, తనేం చేసింది, నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది అంతే కదా, మాకు ఏమీ కులపట్టింపులు లేవు అని ఎందుకురా బంగారం లాంటి పిల్ల కోరి వస్తాను అంటే అంత లోకువ నీకు? అమ్మ మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు అని సీత నీకు ఇదివరకే చెప్పాను నేను, అయినా అర్థమవ్వదా? ఏమిటి అర్థమయ్యేది వెంకట్? ఎవరైనా మీరు చెప్పిన విషయాలకు భయపడి పెళ్లి చేసుకోకుండా ఉంటారా? ఉంటారు, నేనే కాదు నాలాగా చాలామంది ఉన్నారు కూడా. పెళ్ళైన 5 నెలలు మహా అంటే సంవత్సరం బాగుంటుంది. ఆ తర్వాత ఈ సంసారంలో బ్రతకాలి అంటే ఎంత ఇబ్బందో నీకు తెలుసా? ఇప్పుడు నా మీద నీకు ఉన్న ప్రేమ లైఫ్ లాంగ్ ఉండదు సీత, అర్థం చేసుకో. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఎక్కడ చెప్పాను? సీత నీ తెలివితేటలు నాకు చూపించకు. నాతో పెళ్ళి అంటున్నావు, మళ్ళీ ప్రేమించలేదు అని అంటున్నావు. అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నేను మిమ్మల్ని చేసుకుంటాను అన్నది రుత్విక్ కోసం, బాబు కోసమా? అవును. ఎగ్జామ్కి బయలుదేరే రోజు ఉదయం గుడికి వెళ్ళినప్పుడు అక్కడికి మీ అమ్మగారు బాబుతో వచ్చారు. నేను బాబు అక్కడే ఫ్రెండ్స్ అయ్యాము. మాటల మధ్యలో ఆంటీ నాతో మీ గూర్చి చెప్పారు. ఎవరినైనా ప్రేమించి మోసపోయాడేమో తెలియదు, పెళ్ళి అంటే వద్దు అంటున్నాడు అని. అందుకే ప్రేమ మీద మీ అభిప్రాయం అడిగాను. అంటే నేను నీకు ముందే తెలుసా సీత? మీరు నేను బస్లో అనుకోకుండా కలిసిన వీడియో కాల్లో బాబుని చూసినప్పుడు తెలుసుకున్నాను. వెంకట్ గారు మీకు తెలియదు, అమ్మా నాన్న లేకపోతే పిల్లలు ఎంత మనోవేదన అనుభవిస్తారో. వాళ్ళు లేని నాకే తెలుసు. అత్తామామ నన్ను కన్న కూతురిగా చూసుకున్నా ఎక్కడో లోటు. ఋత్విక్కి ఆ పరిస్థితి కల్పించకండి. మీరన్నారే పెళ్ళైన వెంటనే ఖర్చులు పెరుగుతాయి, అప్పుడు వాళ్ళ మధ్య ప్రేమ ఉండదు అని. అందరూ అలా ఉండరండి. ఒకరి మీద ఒకరికి బాధ్యతాయుతమైన ప్రేమ ఉన్నప్పుడు ప్రేమ పెరుగుతుందే కానీ విడిపోవాలి అనుకోదు. అమ్మా నాన్నలకి మన మీద ప్రేమ ఉండదు, బాధ్యత మాత్రమే ఉంటుంది అన్నారు. మీరన్నట్టు బాధ్యత ఒక్కటే ఉంటే అవసరాలు తీరిపోయాక అనాథ శరణాలయంలో పిల్లలు, వృద్ధాశ్రమంలో తల్లిదండ్రులు ఉంటారు. ఏ రిలేషన్స్ అయినా ప్రేమతో ముడిపడి ఉంటేనే కడవరకు కలిసి ఉంటారు. నేను ఇష్టం లేకపోతే నన్ను చేసుకోకండి కానీ ఇలాగే ఉండకండి. ఋత్విక్కి నాన్నతో పాటు అమ్మ కూడా కావాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇంతలో అక్కడికి ఋత్విక్ వచ్చి డాడీ నాకు బర్త్డే గిఫ్ట్ నువ్వు ఇంకా ఇవ్వలేదు అని అడుగుతాడు. వెళ్తున్న సీత చెయ్యి పట్టుకుని నీకు అమ్మను ఇస్తున్నాను అని అంటాడు. వెంటనే సీత ఋత్విక్ని ఎత్తుకుని
ముఖమంతా ముద్దులు పెట్టుకుంటుంది. వెంకట్ దగ్గరగా వచ్చి, నాకు కూడా కొన్ని ఉంచు, అన్నీ వాడికేనా అంటాడు. మీరు రిత్విక్కి అమ్మని ఇస్తారు అన్నారు గాని మీ భార్యగా నన్ను ఒప్పుకోలేదుగా. ఇంత మంచి అమ్మాయి భార్యగా వస్తాను అంటే ఒప్పుకోకపోవడానికి నేనేమీ తెలివిలేని వాణ్ణి కాదు కదా, చాలా ఇంటెలిజెంట్ కలవాణ్ణి అని బయట చెప్పుకుంటున్నారు. అవునా అంటూ రిత్విక్తో పాటు వెంకట్ని కౌగిలించుకుంటుంది. వీరిద్దరినీ చూసి పెద్దవాళ్ళు వివాహ ముహూర్తం చూడాలని బయటకు వెళ్తారు. ప్రతి మధ్యతరగతి అమ్మాయి అబ్బాయి అంతరంగంగా ప్రస్తుత పరిస్థితులలో ఇలానే ఆలోచిస్తున్నారు అన్న విధానానికి ఒక చిన్న కథ. ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.